హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా నా 300 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అయితే గోవింద నామం అయితే వేస్తున్నా ఈ కేక్ బేస్ పైన. నామం వేయడానికి అయితే కావాల్సినవి అయితే చూపిస్తాను. కేక్ బేస్ ఫస్ట్, తర్వాత అయితే టిష్యూ పేపర్స్, అండ్ తర్వాత అక్రిలిక్ పెయింట్స్, అండ్ తర్వాత వచ్చేసి ఈ ఐబ్రో ఫ్లక్కర్స్. వీటితో అయితే మనము నామం అయితే వేయబోతున్నాం. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనము ఒక బౌల్ తీసుకొని టిష్యూ పేపర్స్ 3 to 4 టిష్యూ పేపర్స్ అయితే తీసుకోవాలి. వాటిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే మనం బౌల్లో వేసుకోవాలి. పక్కనైతే మా బాబు ఏం చేస్తున్నావు అమ్మా, ఎందుకు చించుతున్నావు అని నన్ను క్వశ్చన్ వేస్తున్నాడు. నేనైతే ఆర్ట్ వేస్తున్నా అని చెప్తే వాడికి అర్థం కాలేదు. టిష్యూ పేపర్స్ మునిగేంత అయితే మనం వాటర్ వేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కేక్ బేస్ పైన అయితే ఫస్ట్ వైట్ కలర్ అయితే పెయింట్ వేసేసాను. ఆ తర్వాత అయితే బ్లాక్ పెయింట్ అయితే వేస్తున్నా. మనం వేసే కలర్ అయితే డార్క్ రావాలి అంటే ఫస్ట్ వైట్ కలర్ వేసిన తర్వాత మనకు కావాల్సిన కలర్ వేస్తే మనకైతే డార్క్గా అయితే వస్తుంది కలర్, అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది. సో అందుకనేసి నేనైతే వైట్ కలర్ వేసిన తర్వాత ఇలా బ్లాక్ కలర్ వేసాను. చూడండి నీట్గా కనిపిస్తుంది కదా. అండ్ ఈ టిష్యూ పేపర్స్ని అయితే వాటర్లో బాగా నానాయి కదా, సో వాటిని అయితే వాటర్ అంతా పోయేదాకా కొంచెం ఇలా పిండేసి అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండాలి, పూర్తిగా కాకుండా కొంచెం వాటర్ ఉన్నట్టు పిండి అయితే ఇంకో బౌల్లో అయితే వేసేసుకోవాలి. వాటిలో మనకు కావాల్సిన కలర్స్ వేసి ఫెవికల్ కూడా వేసేసుకోవాలి. ఫెవికల్ గమ్ ఉంటుంది కదా, అదైతే అవి రెండు వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఎండినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ కూడా జల్లుకోండి, పర్లేదు. అంతే, మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బేస్ పైన అయితే నేను నామం గీసేసాను చాక్ పీస్తో. సో వాటిపైన అయితే మనకు మిడిల్లో మనకు రెడ్ కలర్ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను రెడ్ కలర్ మిక్చర్ని అయితే తీసుకొని కొంచెం అయితే ఇలా తీసుకోవాలి. ఆ ఫ్లక్కర్తో తీసుకొని ఇలా పెట్టేసుకుంటూ రావాలి. ఇదైతే టైం పడుతుంది చేయడానికి, ఓపిక్గా అయితే చేయాలి. నాకు కూడా టైం పట్టింది, ఒక 1 hour అలా అయితే పట్టింది నాకు ఇలా చేయడానికి. ఇంకా ఆర్ట్ వేస్తూ అయితే మా బాబు పక్కన కూర్చొని అన్ని పెయింటింగ్స్, ఇంకా బుక్స్, వాడి బొమ్మలు అన్నీ పక్కన పెట్టేసుకొని నాతో కబుర్లు చెప్తూ ఉన్నాడు. నువ్వేం వేస్తున్నావమ్మా, ఎందుకు గలీజ్ చేస్తున్నావమ్మా, పేపర్లు ఎందుకు చించినావమ్మా అని క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. వాడికి నేను సమాధానం చెప్తూ ఉన్నాను. అలా అయితే వేస్తూ ఉన్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే 300 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ 300 సబ్స్క్రైబర్స్కి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ అయితే ఉన్నారు. అండ్ నా వ్యూవర్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ నామం అయితే నేను లాస్ట్ వీకే వేద్దాం అనుకున్నా, అప్పుడైతే నేను ఫాస్టింగ్ ఉన్నా. సో అప్పుడు వేద్దామంటే ఓపికే ఉండలేదు, అందుకనేసి నేనైతే వేయలేదు. చూడండి తిలకం, రెడ్ కలర్ తిలకం ఎంత బాగా వచ్చిందో. సేమ్ అలానే వైట్ కలర్ మిక్చర్ని కూడా మనము ఇలా పెట్టేసుకుంటూ అయితే ఉండాలి. నేనైతే వీడియో తీయలేకపోయా, ఎందుకంటే మొబైల్లో అంత స్పేస్ లేదు. సో అందుకనేసి అప్పుడప్పుడు అయితే నేను వీడియో తీసుకుంటూ అయితే ఉన్నాను. స్టోరేజ్ అయితే సరిపోవట్లే అసలు. మెమొరీ కార్డ్, ఫోన్ మెమొరీ అంతా అయితే ఫుల్ అయిపోయింది. మెయిన్ మా బాబు ఫొటోస్, వీడియోస్ అయితే వాటితోనే ఫుల్ అయిపోయింది ఈ మొబైల్లో స్టోరేజ్. అందుకనే మొబైల్ కొందాము అంటే ఈ మొబైల్ కొని కూడా 1 year అవుతుంది. ఇంకా 1 yearకి మళ్ళీ కొత్త మొబైల్ కొందాంలే అన్నట్టు ఉన్నాం మేమైతే. ఇంకా నామం అయితే ఫైనల్గా వచ్చేసింది. చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మనము లాస్ట్లో ఇలా అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కటి సరిగ్గా పేస్ట్ అయ్యిండవు. అందుకనేసి మళ్ళీ ఇలా అయితే ఫ్లక్కర్తో ఇలా అనేసేయాలి నేను అన్నట్టు. అండ్ చూడండి నామం ఎంత కళగా అయితే కనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పక్కన అయితే చాక్ పీస్ మరకలు అయితే కనిపిస్తున్నాయి, అందుకనేసి నేనైతే మళ్ళీ బ్లాక్ పెయింట్ అయితే వేస్తున్నాను ఫినిషింగ్ కోసము. ఇంకా గోవిందుని నామాలు అయితే అయిపోవచ్చింది. గోవింద గోవింద
ఇలానే అనుకుంటూ అయితే నేను అప్పుడప్పుడు ఈ ఆర్ట్ అయితే వేస్తూ ఉన్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే దేవుని ఆలయంకి వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చినప్పుడు ప్రశాంతత, గుడిలో ఉన్నప్పుడు ప్రశాంతత ఉంటుంది చూడండి, ఆ హ్యాపీనెస్, ఆ వైబ్ అలా అయితే అనిపించింది ఈ ఆర్ట్ వేసినంతసేపు. నాకు మాటల్లో చెప్పలేను, అంత ప్రశాంతంగా అయితే ఈ టిష్యూ ఆర్ట్ అయితే వేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఆ గోవిందునికి కూడా నచ్చి ఉంటుంది. అండ్ నాకైతే సైడ్కి కొంచెం ప్లెయిన్గా అనిపించింది, అందుకనేసి నేనైతే వూల్ థ్రెడ్తో అయితే పేస్ట్ చేద్దాం అనుకున్నా. ఇదిగోండి ఆరెంజ్ కలర్ వూల్ అయితే తీసుకొని ఫెవికల్ అయితే పెట్టేస్తున్నా సైడ్కి. ఫెవికల్ పెట్టిన తర్వాత వూల్ కూడా ఒక లేయరే పెడుతున్నా. కొంచెం కొంచెం ఫెవికల్ పెట్టుకుంటూ అయితే వూల్ థ్రెడ్ని అలా పేస్ట్ చేసుకుంటూ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను. చూడండి ఇలా చుట్టూరా అయితే ఇలా థ్రెడ్ని అయితే పేస్ట్ చేసేసాను కదా. ఈ లుక్ అయితే చాలా బాగా ఇంకొంచెం మంచిగా అనిపించింది నాకు. గోవింద నామం మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మనమే దేవుణ్ణి అలంకరించి పెట్టినంత హ్యాపీగా అయితే అనిపించింది నాకు. అండ్ ఈ ఆర్ట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. గోవింద నామాలు కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.